'దిల్‌రుబా' 2 అవర్స్ 32 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే అడ్డంగా బలైపోయా అనిపించింది గైస్. భరించలేకపోయా. ఇటువంటి ఒక లవ్ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యేలా ఉండాలి. బలవంతంగా ఫీల్ అయిపోండి అన్నట్టు ఉంటుంది. నచ్చలేదు గైస్ మూవీ. ఫస్ట్ హాఫ్ ఏమో అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం అనే పాయింట్‌తో ఉంది. ఇంక అందులో ఏం స్పెషల్ ఉంది? పెద్దగా అబ్బా! మంచి ఫీల్ గుడ్ సీన్ రా ఇది. ఎమోషనల్ అయిపోతున్నాను రా అనేలా ఏం అనిపించలే. ఇక సెకండ్ హాఫ్ ఏదేదో ట్రై చేశారు యాక్షన్, లవ్ అంటూ ఒక విలన్‌ని పెట్టి మరి కానీ విసుగు పుట్టింది సెకండ్ హాఫ్. ఇంకా అదే కాలేజ్ లవ్ స్టోరీ, అదే ఫ్యామిలీ ఫ్లాష్‌బ్యాక్ అక్కర్లేకపోయినా వచ్చే సాంగ్స్, కాలేజ్ గొడవలు, బ్రేకప్ అక్కర్లేకపోయినా వచ్చే 4 లవ్ సాంగ్స్, 3 ఫైట్‌లు, ఒకడిని చంపినట్టు చూపిస్తాం భయపడిపోండి అనేలా ఉండే విలను. తట్టుకోలేకపోయా. కిరణ్ అబ్బవరం గారు సినిమా ఎలా ఉన్నా ఆయన పాపం డౌన్ టు ఎర్త్‌గా న్యూట్రల్‌గానే ఉంటారు. కానీ అతని కోసం కొందరు ఇన్‌స్టాలో ఓవర్‌గా భజన చేస్తారు చూడండి. వాళ్ళ వలన సినిమా బాలేనప్పుడు ఇతన్ని ట్రోల్ చేస్తుంటారు. ఇక ఈ సినిమా కూడా ఇంక ఉష్ ఫటక్. ఇంక ఫ్యామిలీతో చూడొచ్చంటే వల్గర్ వర్డ్స్ అవి మ్యూట్ చేశారు. విజువల్‌గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఓపెనింగ్‌నే హీరో లవ్ ఫెయిల్యూర్ అనడంతో స్టార్ట్ అవుతుంది. ఇక లవ్ మీద విరక్తి పుట్టిన హీరోకి మళ్ళీ కాలేజ్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత కాలేజ్‌లో ఇంకొక హీరోయిన్‌తో లవ్‌లో పడ్డాక ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కిరణ్ అబ్బవరం గారు స్టైలిష్‌గా కనిపించారు. మెయిన్‌గా యాక్షన్ సీన్స్‌లో స్టైలిష్‌గా చూపించారు. యాక్టింగ్ వైస్ సేమ్ థింగ్. డైలాగ్ డెలివరీ ఇంకా మారాలని నా ఫీలింగ్. బాడీ లాంగ్వేజ్ మాత్రం బావుంది. ఇక కమెడియన్ సత్య గారి వన్ లైనర్ కామెడీ అక్కడక్కడ పర్లేదు. అలాగే ఎక్స్ లవర్‌తో వచ్చి కొత్త లవ్‌ని కలిపే ప్రయత్నం చేయడం ఈ పాయింట్ పర్లేదు. 'రక్ష డిలన్' బానే చేశారు. అజయ్ దేవగన్ గారికి పెర్ఫార్మ్ చేసేంత స్కోప్ లేదనే ఫీల్స్. డైలాగ్స్ కొన్ని బావున్నాయి. స్ట్రాంగ్ మెన్ హావ్ క్యారెక్టర్ నాట్ అన్ యాటిట్యూడ్ అనేటటువంటివి. మ్యూజిక్ అయితే ఇంటర్వల్ దగ్గర వచ్చి ఒక ఫైట్ దగ్గర బావుంది. ఆ టైంలో బీజీఎం లౌడ్‌గా ఉన్నప్పటికీ ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ఇంకా కొన్ని చోట్ల పర్లేదు. కొన్ని చోట్ల అంతేం లేదు. సాంగ్స్ అయితే నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. ఒక క్లైమాక్స్ సాంగ్‌లో వచ్చే స్టార్టింగ్ కొంతసేపు బావుందంతే. సినిమాటోగ్రఫీ బానే ఉంది. మైనస్ పాయింట్స్. ఇలాంటి ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో నింపాలి. అసలు ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ వరకు ఎందుకు? చూసిన మరి ఎవరైనా ఈ సినిమాలో ఈ సీన్ భలే ఎమోషనల్‌గా ఫీల్ గుడ్‌గా ఉందిరా అనే ఒక్క సీన్ చూపించండి. సెకండ్ హాఫ్‌లో ఉన్న పాయింట్‌కి వీళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలి అనే క్యూరియాసిటీ రావాలి కానీ, వీళ్ళే లైట్‌గా ఉంటే ఇంక మనకెందుకు సీరియస్‌గా తీసుకోవాలి. ఎలాగో లాస్ట్‌కి కలిసిపోతారులే అనే ధీమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే అర్థమైంది. ఫస్ట్ హాఫ్‌నే రొటీన్ ఎలిమెంట్స్‌తో ఫోర్స్డ్ ఎమోషన్స్‌తో నింపారు. అసలు ఇంట్లో ప్రాబ్లమ్ ఉంటే ఫ్యామిలీని చూసుకోవాలని కాకుండా చదువు పక్కన పెట్టి లవ్ ఫెయిల్యూర్ మీద కాన్సంట్రేట్ చేసినట్టు చూపిస్తారు. ఎక్కడో ఫేక్ షాట్స్ కొట్టి దాన్ని కంటిన్యూయస్‌గా యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ 'బీచ్‌లో' స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్‌లో పోలీసులొచ్చే సీన్. బైక్ తగలబెడితే పెద్ద సీరియస్‌గా కాలేజ్‌లో తీసుకోకపోవడం. డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయి. నజీర్ డేవిసన్ గారికి డబ్బింగ్ చెప్పిన వాయిస్ బావున్నా గానీ లిప్ సింక్ అవ్వలేదు చాలా చోట్ల. స్పోర్టివ్ ఫాదర్ హీరోయిన్‌కి ఉన్నాడన్నట్టుగా ట్రై చేశారు. బట్ ఆ నాన్న క్యారెక్టర్ కూడా హాఫ్ బేక్డ్ గానే ఉంది. ప్రతి దానికి రీజన్స్ మాట వరుసగా పెట్టడం అన్నట్టే ఉంటాయి కానీ ఎఫెక్టివ్‌గా సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉండవు. ఆఖరికి హీరో సారీ చెప్పడు అనే పాయింట్ కూడా. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫైట్స్ పర్లేదు అండ్ కిరణ్ అబ్బవరం గారి స్టైలిష్ ప్రెజెన్స్ బావుంది. కానీ ఒక సినిమాకి ఈ రెండుంటే సరిపోవు కదా! స్ట్రాంగ్ రైటింగ్స్ అయితే లేవు. అదైతే డౌట్ లేదు. సో నాకైతే నచ్చలేదండి. అట్‌లీస్ట్ కొత్తదనం ఉండి సినిమా బాగోకపోయినా అటెంప్ట్ బావుందని చెప్పాలనిపిస్తుంది. కానీ ఇక్కడ కంటెంట్ పరంగా అంతేం అనిపించలేదు. ఫైనల్లీ 'దిల్ లేని దిల్ రూబా'లా ఉంది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.